హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజున కొండపొలంలో మంచి సాంగ్స్ పాడినటువంటి ఇద్దరు బ్యూటిఫుల్ సింగర్స్ మనతో పాటు ఉన్నారు. అండ్ వాళ్ళ గురించి, వాళ్ళ లైఫ్ జర్నీ గురించి, అండ్ ఈ సినిమాలోని పాటల గురించి ఒకటి కాదు, రెండు కాదు, షేర్ ఖాన్ అన్నీ మాట్లాడేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, మనతో పాటు ఉన్నారు యామిని ఘంటసాల గారు అండ్ హారిక నారాయణ గారు. హాయ్ అండి, వెల్కమ్. Hello. Thank you for having us. అండ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. Thank you so much. సో ఎస్, అఫ్ కోర్స్ హారిక గారు అండ్ యామిని గారు ఇద్దరు గురించి తెలుసుకోవాలని చెప్పి, అఫ్ కోర్స్ వాళ్ళ పాటల గురించి తెలుసు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్, స్టేజ్ షోస్ అన్నీ తెలుసు, అండ్ లైఫ్ గురించి కూడా తెలుసు, వాళ్ళ స్ట్రగుల్స్ గురించి తెలుసు, పెయిన్ గురించి తెలుసు. కాకపోతే యూట్యూబ్లో జస్ట్ వీళ్ళ గురించి కొడితే కవర్ సాంగ్స్ అవి ఇవి మొత్తం. ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్, ఒక సింగర్ కావాలంటే ఒక పెయిన్తో స్టార్ట్ అవ్వాలి లైఫ్. వాట్ యు సే అబౌట్ ఇట్? Yeah, very true. డ్రైవింగ్ ఫోర్స్ డెఫినెట్గా. అంటే ఎవ్రీ సెకండ్ ఉండాలి అది, లిటరలీ. అంటే వేకప్ టు అ న్యూ ఫ్రెష్ స్టార్ట్ ఎవ్రీ డే. ఎవ్రీ డే ఇస్ అ వార్, న్యూ బిగినింగ్. యా, న్యూ బిగినింగ్. ఎవ్రీ డే ఇస్ అ న్యూ డే. అండ్ మీరు? Yeah, so for me, music is an emotion. It's not a profession, it's not a subject. It's an emotion. So only an emotion can carry the music in you. That's what I believe. అంతేలేండి, మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే అలాగే ఉంటుంది మరి, అంతేనా? మెకానికల్ గానే ఆన్సర్ చెప్పారు. ఓకే, సో ఇప్పుడు కూడా బయటికి అబ్రాడ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అబ్రాడ్ ఏం అనుకోవట్లేదండి. ఇక్కడే ఇంజనీరింగ్ చేశారు, ఇక్కడే మ్యూజిక్ పెడతారు. జోకర్ సాంగ్ కూడా నిజంగా ఆవిడ పాడే పాటలు చూస్తుంటే మై గాడ్, వాట్ నాట్. ఈవిడైతే తమిళ, తెలుగు అన్ని దుమ్ము లేపేస్తుంటారు. ఇద్దరు కూడా చిచ్చరపిడుగులు అండి. సీరియస్లీ ఫ్యాంటాస్టిక్ సింగర్స్, బోత్ ఆఫ్ యూ. Thank you so much. అండ్ జస్ట్ కమింగ్ బ్యాక్ మన కొండ పొలంలోకి వెళ్ళే ముందు లైఫ్లోని స్ట్రగుల్స్ గురించి చాలామంది మాట్లాడి ఉంటారు. బట్ సీరియస్లీ సెల్యూట్ టు బోత్ ఆఫ్ యూ. ఎందుకంటే ప్రతిరోజు ఒక ఛాలెంజ్. ఎందుకంటే కొత్త సింగర్స్ వస్తూ ఉంటారు, అందరినీ మెప్పించాలి. చుట్టూ జనం మధ్యలో ఉన్నాం, అందరిలో ఒకళ్ళ కాకుండా మనకంటే ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్యామిలీలోని కొంతమంది ఇంకా సెలబ్రేటెడ్ పీపుల్, అండ్ ఆఫ్ కోర్స్ బ్రదర్స్ని కూడా దాటుకొని మనం ముందుకు రావాలి. అఫ్ కోర్స్ అది మనం ఏం చేయలేమండి, వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ఎలా అనిపిస్తుంటుంది ఆ డైలీ స్ట్రగుల్ అండ్ ఆఫ్ కోర్స్ కాంపిటీషన్? యా, ఐ టేక్ ఇట్ అట్ మై స్ట్రైడ్ యాక్చువల్గా. అంటే నేను ఐ కమ్ ఫ్రమ్ ఒక థాట్ ప్రాసెస్ ఆఫ్ అందరూ బాగా పాడాలి, అందరికీ మంచి అవకాశాలు రావాలి, అందరూ పెద్ద సింగర్స్ అవ్వాలి. బికాస్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ స్పేస్. ఐఎమ్ వెరీ పాజిటివ్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు నా టోన్ వేరే వాళ్ళకి రాకపోవచ్చు, వాళ్ళ టోన్ వాళ్ళలాగా నేను పాడకపోవచ్చు. ఇక్కడే ఐ డోంట్ థింక్ ఐ కెన్ సింగ్ లైక్ హారిక, అండ్ ఐ డోంట్ నో వెదర్ షీ హ్యాస్ అ టోన్ దట్ ఐ హ్యావ్. సో ఐ విష్ abundance for everybody, you know. I come from that ఒక లాబీ నుంచే నేను చూస్తాను. అందరూ బాగుండాలని కోరుకుంటే భగవంతుడు మనల్ని కూడా బాగుంటాడు. సో ఒక థింగ్ నేను యామిని గురించి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, షీఈస్ ది మోస్ట్ ప్యాషనేట్ మ్యూజిషియన్ ఐ హ్యావ్ సీన్. సో కంపారిజన్స్ లేదు, మ్యూజిక్ ఇలా వాళ్ళు పాడుతున్నారు, ఇది నేను పాడుతున్నా అదేమీ లేదు. షీ హ్యాస్ లైక్ హర్ ఓన్ వరల్డ్. తన ప్రపంచంలో తను ఉంటుంది, తన మ్యూజిక్ వరల్డ్లో తను ఉంటుంది. తను చేసే మ్యూజిక్ కానీ, ప్రొడ్యూస్ చేసే ట్రాక్స్ కానీ, పాడేది కానీ, ప్రాక్టీస్ కానీ, ఎవ్రీథింగ్ షీ ఈజ్ ఇన్ హర్ ఓన్ వే అనమాట. తనకి వేరే తన స్పేస్ వేరు. అండ్ ద వే షీ ప్రాక్టీసెస్, అండ్ మోస్ట్ ప్యాషనేట్ మ్యూజిషియన్, పాజిటివ్ బీయింగ్ ఐ హ్యావ్ సీన్. సీరియస్లీ ఇద్దరు సింగర్స్, దట్టు ఇద్దరు గర్ల్స్ ఒకళ్ళనొకళ్ళు ప్రైజ్ చేసుకోవడం నాకు తెలిసి ఫస్ట్ టైం. ఇట్స్ లైక్ వైజ్ విత్ హారిక. వెరీ ఫ్యూ పీపుల్ నాకు లైక్ ఇక్కడ ఇండస్ట్రీలో ఐ పికప్ ద ఫోన్ అండ్ టాక్ టు, అంటే టాక్ నాట్ జస్ట్ అబౌట్ మ్యూజిక్ బట్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్. పాట పాడారు, మనకంటే బాగా పాడేశారా? అలా అసలు అలాంటి కాన్వర్సేషన్స్ మా మధ్యలో ఇంతవరకు, లైక్ దేర్ ఆర్ ఫ్యూ ఫ్రెండ్స్ దట్ ఐ హ్యావ్ ఇన్ ద ఇండస్ట్రీ, బట్ like all the few friends that I speak to, we don't talk about those things. We speak about the vaster, vastness, ante something bigger actually. Ante next enti ela chedam. So we are always thinking what next and how can we improve ourselves. Conversation is very positive, very positive, and I love Harika for that. She's always a call away for me in that way. And then coming back to struggles కాదు, ఇట్ ఈస్ లైక్ ఎవ్రీ మైల్ స్టోన్ అని చెప్పచ్చు. సో ఒక
డ్రైవింగ్ ఫోర్స్ అనేది మీరు చెప్పినట్టు తప్పకుండా ఉండాలి. లేకపోతే హౌ విల్ యూ, బికాస్ ఈ నోబడీ ఈస్ గోయింగ్ టు పుష్ యూ హియర్, యూనో నోబడీ ఈస్ గోయింగ్ టు టెల్ యూ ఇప్పుడు నువ్వు యూ గెట్ అప్ ఎట్ లైక్ సో అండ్ సో టైమ్ అండ్ స్టార్ట్ ప్రాక్టీస్. అది మనకి ఇట్స్ అ క్రియేటివ్ ఫీల్డ్ అండ్ వీ డోంట్ హ్యావ్ స్ట్రక్చర్. నేను నాకు ఒక కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్, ఇలాగే చేయాలి ఒక సెట్ ఆఫ్ రూల్స్ లేవు. రైట్ రైట్. ఐ కమ్ ఫ్రమ్ అండ్ డెస్టినేషన్స్ అలా నో వన్ అంటే ఎవరు పెట్టరు మనకి ఇట్స్ లైక్ we have to have that driving force to practice. అంటే I was in a corporate previously, so నాకు ఒక కార్పొరేట్ లో ఇట్ వాస్ ప్రాపర్ 9 to 9 o'clock to 8:30 జాబ్ ఉండింది. సో నాకు యూజువల్ గా Hi, this is Yamini, how may I help you? చెప్పండి. I was not a receptionist. ఎవరిని అడిగినప్పుడు ఏ విధంగా సహాయపడగలను చెప్పండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, వెరీ గుడ్. సో ఏంటంటే సార్ ఐ వాజ్ ఆల్వేస్ యూస్ టు అ స్ట్రక్చర్, ప్రిటీ ఆర్గనైజ్డ్, నాకు తెలుసు ఏంటి ఎలాగని. కాకపోతే ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే ఇట్ వాస్ వెరీ హ్యాఫజార్డ్ ఫర్ మీ. దెర్ వాజ్ అ టైమ్ ఐ యూస్ టు వెయిట్ ఫర్ సో మెనీ డేస్ టు గెట్ for the composers to get back to me or for me to get just called for backing vocals. So nenu na journey is full a lot of backing vocals, a lot of devotional songs, a lot of songs that has never released, and then songs that started to release, and then songs that started to become a hit. అవుతారు బాబు, మీరు ఏదో ఒక రోజు ఇంకా పెద్ద సింగర్ అవుతారు బాబు. And then songs that started to become a super hit. So అది ప్రిసైస్లీ మై జర్నీ అని చెప్పచ్చు. మా అమ్మగారు మా అన్న ఎప్పుడు నాకు నేను అన్న అనే అనను, వాడిని అంటే ఇంట్లో సాయి అని పిలుస్తాం. అండ్ కాకపోతే ఇండస్ట్రీ రాసుకోండి వాడిని అంటే లైక్ జనరల్ గా అంటే హీఈస్ లైక్ మై ఫాదర్. అండ్ నాకు చదువు నేర్పించింది. నాకు ఊహ వచ్చిన రోజుల నుంచి నాకు మా అన్న లేకపోతే నేను లేను యాక్చువల్గా. అంటే హీ ఈస్ ద మోస్ట్ మై ఇన్స్పిరేషన్. వీ డోంట్ టాక్ సో మచ్, ఐ నో హీస్ వెరీ బిజీ అండ్ ఎవ్రీథింగ్, బట్ నాకు ఆ చెల్లెలు అని ఆ చనువు అండ్ మేము చిన్నప్పుడే నాన్నని కోలుకున్నాం కాబట్టి హీ ఆల్సో బికేమ్ మై ఫాదర్. సో నాకు ఇప్పుడు యాజ్ వీ గ్రో బిగ్, అంటే యాజ్ వీ యునో ఎవ్రీ బర్త్డేకి అనిపిస్తుంది, మా నాన్న బర్త్డేకో మా అమ్మ బర్త్డేకో అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ యాజ్ వీ గ్రో బిగ్ ఓన్లీ వీ రియలైజ్ దట్ యాక్చువల్లీ మా చైల్డ్హుడ్ చాలా డ్రామాటిక్ ఉంది. అండ్ ఇఫ్ మై బ్రదర్ వాజ్ నాట్ వెరీ రెస్పాన్సిబుల్ దట్ టైమ్, వాట్ నేను మా అమ్మ ఏం చేస్తుంటామో మాకు తెలియదు. ఎందుకంటే ఆయన తన ఇంటర్వ్యూస్లో చాలాసార్లు చెప్పడం జరిగింది, నిజంగా లోకల్ ట్రైన్స్లో ట్రావెల్ చేసి చెన్నై, హైదరాబాద్, బాంబే, మొత్తం బెంగళూరు అన్నీ తిరిగి కూడా ఆ జర్నీ చెప్తుంటే దేవుడా ఇంత జర్నీ ఉంటుందా మ్యూజిక్. ఈ రోజున తమన్ గారు అఫ్ కోర్స్ మనందరం మాట్లాడుకుంటాం, అబ్బా గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, ఏం వాయించారా, అదరగొట్టేశారు. కాకపోతే అంత స్ట్రగుల్ ఉంది కాబట్టి దాదాపు ఒక 12-14 years చాలా మా అన్నకి 12 years, నాకు ఐ వాజ్ ఓన్లీ 5.5-6 years when we lost our father. నాకు ఆ టైంలో he just took the decision of supporting me and my mother, and for a 12-year-old to think like that is నాకు ఇవాల్టికి అది అనుకుంటే నాకు గూస్ బంప్స్ వస్తుంది. బికాస్ నేను 12 yearsకి ఐ వాజ్ ఇన్ పుట్టపర్తి, ఐ వాజ్ స్టడీయింగ్ దేర్. నేను పుట్టపర్తిలో చదువుకున్నాను. నేను my entire journey was there. మా నాన్న the moment after my father passed, the next year నన్ను అక్కడ చేర్చారు. if I'm not wrong విజయ్ దేవరకొండ గారు కూడా అక్కడే చదివారు. అసలు ఐడియా లేదండి, అందుకనే డియర్ కామ్రేడ్ లాంచ్ లో కూడా, బికాస్ అక్కడ గర్ల్స్ ఆ ఇంగ్లీషు ఆ పద్ధతి ఇది చూడండి, ది గర్ల్స్ సెపరేట్ బాయ్స్ సెపరేట్ కదా. సో వి నెవర్ న్యూ ఆనంద్ అండ్ విజయ్స్ ఎగ్జిస్టెన్స్, నాకు తెలియలేదు. కాకపోతే అంటే అప్పుడప్పుడు ఫొటోస్, చిన్నప్పుడు ఫోటో ఏదో రిలీజ్ చేశారు కదా, అవి చూస్తే ఓకే ఎక్కడో చూసినట్టుంది, ఆ జోన్ లో ఉంటుంది తప్ప వి నెవర్ హ్యాడ్ ఎనీ. ఫ్యూచర్ లో యామిని గారు కూడా పుట్టపర్తి నుంచి చదివారట. యామిని గారు మేడం మీరా రావాలి, 100% వస్తుంది, బికాస్ యు హావ్ డన్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. yes, అండ్ మా అన్న చాలా హీ బిలీవ్స్ ఇన్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. నేను ఇంతవరకు మా అన్నకు ఒక హమ్మింగ్ కూడా పాడలేదు. సో ఎవరైనా ఎందుకు అనుకుంటారు, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ తమన్ గారు ఉన్నారు కదా, మళ్ళీ వీడికి ఏంటబ్బా there are so many people అనుకుంటారు కదా, a lot of people say but they don't know. I just keep quiet. I think I always have to show it in my తెలుసురా, నాకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి, మా అన్న పేరు కాదురా అని ఉంటుంది మైండ్ లో. అఫ్ కోర్స్ ఉంటుంది, అంటే మా అన్న కూడా అదే ఎప్పుడు ఆశిస్తాడు. లైక్ హీ ఆల్వేస్ టెల్స్ మీ
Yeah, he always tells me your journey should be yours. There should not be me coming అంటే తమ్మన్ చెల్లెలు అని ఎవరికి తెలియకూడదు. నువ్వు నీ రోడ్లో నువ్వు నడు, నీ పని నువ్వు చెయ్యి, నువ్వు నీ వాల్యూస్, నీ రెస్పెక్ట్, నీ ఒక వే ఆఫ్ లైఫ్ యూ లీడ్. I'm always there for you. He always just tells me I'm always there. నేను వెనకాల ఉన్నాను కానీ నువ్వు మాత్రం నీ జర్నీ నువ్వు చేయాలి. అస్సలు he doesn't make a call. He doesn't make నా జర్నీ ఇంతవరకు 6 years అవుతుంది. ఇప్పుడు ఈ నవంబర్ వస్తే 6 years అవుతుంది. ever since I left the corporate. ఇంతవరకు he's not done anything for me from a career perspective. Wow. బట్ హీస్ ఆల్వేస్ లైక్ చెయ్యి ఇంకా చెయ్యి, ఏమైనా సపోజ్ ఏమైనా పాటలు రిలీజ్ అవుతే వెంటనే చూపిస్తే ఇంకా బాగా పాడు, ఇంకా ఎవరు కంపోజర్, ఓకే గిటార్స్, సో హీ ఇమీడియట్లీ డైసెక్ట్ అయిపోతుంది వాళ్ళకి. మ్యూజిక్ ఆయనకి నరనరాల్లో అట్లే ఉంటుంది అన్నమాట. అంటే ఐ థింక్ వన్స్ యూ హియర్ ద సాంగ్ అది వాళ్ళకి తెలిసిపోతుంది ఎక్కడ ఏంటి మిక్స్. DNA is music. Yes, absolutely. It's our food. మాకు చిన్నప్పుడు అదే ఫుడ్ పెట్టింది. సో యా, అండ్ ఇప్పుడు మీరు మంచి మ్యూజిక్ మాకు ఇస్తున్నారు. అండ్ హారిక గారు, అఫ్ కోర్స్ ద గ్రేట్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, మీ ఫ్యామిలీ అనగానే వీఆర్ లైక్ ద గ్రేట్ లెజెండరీ పర్సన్. సో అలా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఫ్యామిలీలో ఒక గ్రేట్ పర్సన్ టు లుక్ అప్ టు, ఒక గ్రేట్స్ ఉంటారు. సో ఆయన ఫ్యామిలీలోంచి రావడం, లేకపోతే ఆ జర్నీ మీరు కూడా చాలా వరకు మీ సాంగ్స్ చూశాను, కవర్ సాంగ్స్ చూశాను, మీరు స్టేజ్ షోస్ చేసింది చూశాను. ఫస్ట్ మీరు ఏదైతే ఒక మ్యూజిక్ షోలో వచ్చారో, దాని తర్వాత మీరు పాడిన పాటలు, చిన్న పాటల నుంచి కూడా, దాని తర్వాత వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ మెగాస్టార్ గారి చేతుల మీదుగా ఆ యొక్క అప్రిసియేషన్ అందుకోవడం, ఈ జర్నీ. ఎస్, ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. లైక్ ఎవ్రీ స్టెప్ వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశాను. అంటే బాలమురళీకృష్ణ గారు ఉన్నారు లైక్ ఇంటూ కర్ణాటిక్ యునో ఫ్రాటర్నిటీ. సో ఇంట్లో సంగీతం, మా అమ్మ సైడ్ సంగీతం మా పెద్దమ్మ మా అమ్మ పాడతారనమాట. సో అలా నేర్చుకున్నాను నేను చిన్నప్పటి నుంచి. బట్ ఇండస్ట్రీకి ఎవరు టచ్ లేదు. సో ఇండస్ట్రీ ఇస్ ఇట్ హ్యాపెండ్, సడన్గా జరిగిపోయింది అనుకోకుండా. సో it's like 2016 ఆ టైంలో అనుకుంటా. I started my career as a chorus singer, like couple of TV షోస్లో as a chorus singer స్టార్ట్ చేశాను. అలాగా చిన్న రికార్డింగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, కోరస్ వాటికి వెళ్ళడం మొదలెట్టాను. సో దాట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. కానీ అక్కడ పాడేటప్పుడు నేను అక్కడ పాడాలి, కీరవాణి గారు, మణిశర్మ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, థమన్ గారు, వీళ్ళందరూ నేను కూడా అక్కడ పక్కన పాడాలి అని ఎప్పుడు అనిపించింది? వెన్ వాజ్ ద ఫస్ట్ టైం? నాకు అది చాలా దూరం అనిపించింది. అక్కడ పాడాలి, వాళ్ళతో పాడాలి అనేది ఇట్స్ వెరీ ఫార్ ఫ్రమ్ మై ఐ సైట్. చూస్తే చాలు అన్న ఇందులో ఉన్నానన్నమాట. సో వెన్ ఐ సాంగ్, అంటే తమన్ గారికి కానీ, కీరవాణి గారికి కానీ, మణిశర్మ గారికి కానీ ఫస్ట్ టైం నేను కోరస్ పాడాను అన్నప్పుడే దట్ వాజ్ మై లైక్ ద బెస్ట్ డే దట్ ఐ విట్నెస్డ్ దేర్ వర్క్ ఇన్ పర్సన్. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద గ్రూప్. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ట్రాక్స్ పాడాను. అండ్ సో పాడిన ప్రతిదీ అండ్ వచ్చిన ప్రతి ఆపర్చునిటీ felt like a blessing because I never expected anything that would happen. అలా అవుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. అయ్యే ప్రతిదీ కూడా ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ అన్న ఇదిలో ఉన్నానన్నమాట. సో ఎవ్రీథింగ్ హ్యాపెండ్ టిల్ నౌ, టిల్ కొండపొలం. ఎవ్రీథింగ్ వాజ్ బ్లెస్సింగ్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒక స్టెప్లో ఏదైనా మిస్టేక్ చేస్తే నెక్స్ట్ టైంకి అది చేయకూడదు. ఎనీవే, ఎనీ విచ్ వే, నా అది పాట ప్రకారం కానీ, లేకపోతే ఒకటి రిజెక్ట్ అయినా, ఇప్పుడు నేను పాడినవి చాలా రిజెక్ట్ అయ్యాయి, ఎందుకు రిజెక్ట్ అయింది అనేది ఒక లెర్నింగ్ పాయింట్. మిస్టేక్ జరిగింది, నేను టీచర్ నేను ఎందుకు తప్పు చేశాను, మీరు కరెక్ట్ మీ సెల్ఫ్. Here the thing is, there is nobody to tell us why it got rejected. We have to understand it ourselves. మనం లెర్నింగ్ అన్లెర్నింగ్ మనం చేసుకోవాలి. అంటే నాకు ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాడతారు ఒక ఐ మీన్ దాన్ని ట్రాక్స్ అంటారా లేకపోతే ఆ టర్మినాలజీ నాకు తెలియదు, మీరు ఒక పాట పాడతారు, కానీ మీ పాట ఫైనల్ గా సినిమాలో ఉంటుందా లేదా అనేది అంటే సస్పెన్స్ లాస్ట్ వరకు ఉంటుందా, లేకపోతే సినిమా ఆడియో బయటికి వచ్చి రిలీజ్ అయ్యే వరకు కూడా మాది ఉంటుందో లేదో అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 80% ఆఫ్ ద టైమ్స్ మాది ఉంటుందో లేదో రిలీజ్ అయ్యే వరకు మాకు తెలియదు. అంటే స్క్రీన్ మీద చూసుకునేంత అమ్మయ్య హారిక అమ్మయ్య ఓకే అంతే, నాదే పాట నాదే until the jukebox comes out basically. jukebox and వెంటనే jukebox వస్తే కింద స్క్రోల్ చేసి ఫస్ట్ పేరు ఉందా పేరు చూసుకుంటా. ఎన్నిసార్లు జరిగింది అట్లా? చాలా సార్లు.
చాలా సార్లు జరిగింది. చాలా సార్లు. 80% తెలియదు, 20% ముందుగా చెప్తారు మీది కన్ఫర్మ్ అయింది అని. అంటే ఎగ్జామ్ రిజల్ట్స్ మనం చూసుకుంటాం కదా, అలాగే వీళ్ళు ఆటోమేటిక్గా పాస్ అయ్యాం, ఓకే ఈసారి పాస్ అయ్యాం, ఎస్ గట్టి కొట్టాం ఈసారి సీరియస్లీ. అంటే నాకు ఈవెన్ డియర్ కామ్రేడ్ గిరగిరా దట్ ప్రీవియస్ నైట్ జస్టిన్ గారు కాల్డ్ మీ అండ్ సెడ్ ఇలా రిలీజ్ అవుతోంది చూసుకో రేపు 11/11కి. ఐ వాజ్ లైక్ అండ్ 2 years ముందర పాడాను. 2019 జూలై డియర్ కామ్రేడ్ రిలీజ్డ్. నేను 2017 అండ్ 2018 ఎర్లీలో పాడాను ఆ పాట. అండ్ 1 year I didn't even know whether it's going to be okayed or not. అంటే ఆ వెయిట్ I can't even put it in words. అంటే I used to just keep diverting ఇళయరాజా గారి పాటలు వింటూ, ఇంకా నేర్చుకుంటూ, ఇంకా ఎవరితో మాట్లాడలేము దీని గురించి. అది నిజంగానే ఎంత యాంగ్జైటీ, ఎందుకంటే ఒక పాట పాడడం అటెంప్ట్ చేయడం అంటే పుట్టింగ్ అవర్ హార్ట్, సోల్, మైండ్, బాడీ ఇన్ ఇట్. లైక్ కంప్లీట్ సాంగ్ అంటే జస్ట్ గొంతు ఒకటి కాదు, సాంగ్ అంటే ఎమోషన్, మైండ్, హార్ట్ అండ్ బాడీ కూడా పాడాలి. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు పాట పాడుతున్నారు, స్టేజ్ మీద పాడుతున్నారు, ద గ్రేట్ లెజెండరీ ఎస్పీబీ గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, చిత్ర గారు, సుశీలమ్మ, జానకమ్మ అందరూ పాడుతుంటారు. ఎంత అనర్గళంగా పాడేస్తారు. ఇక్కడ నుంచి ఈ స్టూడియో నుంచి చెన్నైకి వెళ్ళారంటే అక్కడ రికార్డింగ్స్ అయిపోయినట్టు రోజుకి ఇన్ని పాటలు పాడారంట. వీళ్ళు ఏముందిలే చాలా ఈజీగా అయిపోద్దబ్బా అనుకుంటూ ఉంటాం. కాదండి, వాళ్ళు ఆ స్టేజ్లో అలా అందుకే వాళ్ళు గాడ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ లెజెండ్స్. అందుకే ఇప్పటికీ ఆ పాటలు మనం వింటూ ఉంటాం. ప్రతి ఒక్క అకేషన్ కి, ప్రతి ఒక్క మూడ్ కి ఒక పాట ఇచ్చేసి వెళ్ళిపోయారు. అంత అలవోకగా ఒక పాట పాడాలి అంటే వాళ్ళకి వెనకాల ఎంత ఎఫర్ట్ అండ్ ఎంత పట్టు ఉంది అన్నది అంటే అందులో ఉంటుంటే అర్థమవుతుంది. ఆ పాటలో తెలిసిపోతుంది, ద ఫ్లాలెస్నెస్ ఆఫ్ ద సాంగ్ లో తెలిసిపోతుంది ఎంత కంట్రోల్, ఎంత. అండ్ మీ ఫేవరెట్ సింగర్, ఐ మీన్ లేడీ సింగర్స్ లో మీ ఫేవరెట్ సింగర్? ఎందుకంటే మిమ్మల్ని నేను జానకమ్మతో పాటు కూర్చొని పాడిన సందర్భాలు కూడా చూశాను. సో మీ ఫేవరెట్ లేడీ సింగర్? యాక్చువల్లీ 3 of them are my forever favorites. One is Lata Mangeshkar garu. Wow. Second is Chitra garu. Wow. Third is Shreya Ghoshal. Naku veelu mugguru a day doesn't pass without listening to them. And వాళ్ళలో ఒక 0.0 I don't know 0.1% కూడా వాళ్ళలాగా ఇమోట్ చేసి కరెక్ట్గా పాడి కరెక్ట్గా లిరిక్ రౌండ్గా వస్తే I'll give myself a hot dark chocolate that day. Dark chocolate. Dark chocolate. నాకు తెలిసిపోతుంది లైక్ ఓకే ఇవాళ నేను కొంచెం ఆ స్టైలింగ్ కొంచెం కరెక్ట్గా పాడానా లేదా, ఇర్రెస్పెక్టివ్ వెదర్ సాంగ్ ఇస్ ఓకే ఆర్ నాట్, ద ఫ్యాక్ట్ దట్ వాళ్ళలాగా కొంచెం లైట్గా పాడి. సో నేను ఆ రోజు నేను డార్క్ చాక్లెట్ కొనుక్కుంటాను. అండ్ మీరు మీ ఫేవరెట్ సింగర్, లేడీ సింగర్? లేడీ సింగర్ like I get inspired with pretty few. So నాకు బాంబే జయశ్రీ గారు అంటే చాలా ఇష్టం, అండ్ సుశీల గారు అంటే చాలా చాలా ఇష్టం, అండ్ జానకమ్మ అంటే కూడా చాలా చాలా ఇష్టం. సీరియస్లీ వండర్ఫుల్. అండ్ చాలా సందర్భాల్లో ఈ క్వశ్చన్ నేను ఐ వాస్ గోయింగ్ త్రూ ద కమెంట్స్, చాలామంది అడిగారు బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటూ ఉంటారు కదా, అలాగే బ్యూటీ విత్ వండర్ఫుల్ వాయిసెస్. ఐ మీన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ మీ ఇద్దరు. అంటే జనరల్గా అందరూ పాడుతూ ఉంటారు, ఓకే అందం ఆ గాత్రం రెండు ఒక చోట ఉండవు జనరల్గా, అవి రెండు భగవంతుడు మీ ఇద్దరికి ఇచ్చారు. దట్ వీ కెన్ సే యాజ్ మెన్ వీ కెన్ సే వండర్ఫుల్ సింగర్స్ యు ఆర్. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ. హారిక గారు ఒకసారి కిందకి వస్తారా? వి యాక్సెప్ట్. థ్యాంక్ యూ. సీరియస్లీ అండి, గుడ్ గుడ్. ఎందుకన్నానంటే వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో మీరు అందంగా ఉంటేనే వీళ్ళు అందుకని ఏదో పాడేస్తున్నారా అని మీరు అంటున్నారు అని చెప్పి ఒక కమెంట్కి మీరు రిప్లై చేశారు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, వీ హ్యావ్ గాన్ త్రూ యువర్ హార్డ్ వర్క్, వీ హ్యావ్ సీన్ యువర్ హార్డ్ వర్క్. అండ్ మీరు అన్నట్టు రైట్ ఫ్రమ్ ద యంగ్ ఏజ్, అండ్ ఒక పక్క బ్రదర్ స్ట్రగల్స్, అండ్ మీ మదర్తో పాటు Q&A సెషన్ ఫస్ట్ ఇంటర్వ్యూతో వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా అమ్మంటే ప్రేమ ఉన్న వాళ్ళు లేకపోతే ఇంట్లో వాళ్ళంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఎప్పటికీ తప్పడుగలిగారు. అండ్ దే విల్ బీ ఇన్ ద రైట్ స్ట్రీమ్ అండ్ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ కోర్స్. అండ్ మీరు అన్నారు 6 సంవత్సరాలు అని చెప్పి, మీరు కూడా హార్డ్ వర్క్ అంటున్నారు. ఐ థింక్ ఇట్ విల్ బి పెయిడ్ ఆఫ్, టచ్ వుడ్, వెరీ సూన్. ఇంకా యామిని గారి బ్రదర్ గారు తమ్మన అనే స్టేజ్కి తను రావాలి, అండ్ మంగళంపల్లి బాలవనికృష్ణ గారి ఫ్యామిలీ వ్యక్తి అని చెప్పుకోకుండా మీరు కూడా ఆయనకి షీ డిడ్ అ గ్రేట్ జాబ్ అండ్ ట్రిబ్యూట్ అని చెప్పి అనే స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వావ్, సీరియస్లీ. అండ్ ఎందుకంటే జనరలీ సింగర్స్ అంటే
మనం అనుకుంటుంటాం వాళ్ళ స్ట్రగుల్ వాళ్ళ ఇదంతా మనం చూడం. స్టేజ్ మీద వస్తారు, పాడతారు, ఇది పాడుతుంటారు, ఒకళ్ళు ఇలా అంటూ ఉంటారు. అది మాకు తెలుసు, అది లేమన్ లాంగ్వేజ్ చూస్తుంటాం. ఈజీనే కదరా, ఏముంది, ఐప్యాడ్లో పెట్టుకుంటారు, ఇలా అంటారు, పాడేస్తారు, అయిపోయింది, వెళ్ళిపోతారు. కానీ మీరు అన్నట్టు ఆ పాట ఉంటుందో లేదో తెలియదు, చివరి వరకు అది సినిమాలో ఉంటుందో లేదో తెలియదు, మీరు అన్నట్టు ఆ క్యాసెట్ CD రిలీజ్ అయ్యేంత వరకు తెలియదు. సో ఇంత స్ట్రగుల్ ఉంటుందా అని మీరు చెప్పేంత వరకు మాకు కూడా తెలియదు. ద వెరీ ఫస్ట్ గోల్ అంటే ఒక సాంగ్ అటెంప్ట్ చేయడానికి స్టూడియోకి వెళ్ళినప్పుడు ఫర్ ఎనీ సింగర్ ద వెరీ ఫస్ట్ గోల్ ఈజ్ లైక్ పాటని మ్యూజికల్గా ఒక స్టోరీ చెప్పడం. ఒక పాట ఒక సాంగ్ ఈజ్ నథింగ్ బట్ టెల్లింగ్ అ స్టోరీ మ్యూజికలీ. ఆ భాష రాని వాళ్ళకి కూడా అది వింటే అందులో ఉన్న భావం అర్థమైతే ఆ సింగర్ ఆ సాంగ్కి జస్టిఫికేషన్ చేసి సిచ్యుయేషన్ జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని డిస్టర్బ్ చేయకుండా మొత్తాన్ని చెప్పగలగడం. మీకు ఇప్పుడు తెలుగు పాట నేను పాడుతున్నాను, మీకు తెలుగు రాదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు కానీ అందులో ఉన్న భావం, అందులో ఉన్న ఎమోషన్ మీకు అర్థమైంది అనుకోండి, నేను దేని గురించి చెప్తున్నాను మీకు అర్థమైంది అంటే అప్పుడు ఆ సింగర్ ఆ సాంగ్కి జస్టిఫికేషన్ చేశారు, న్యాయం చేశారు. అండ్ దట్స్ ద మెయిన్ గోల్ ఆఫ్ ఎనీ థింగ్ హ్యాపెన్స్. మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను అడుగుతాను, సింగింగ్ అంటే మీకేంటి? కొంతమంది ఒక దట్ ఈస్ ద మంత్ర అంటారు, దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అంటారు. దే సే a lot of things. Singing according to you. Singing is, for me, singing is an emotion, right? Emotion because ఇప్పుడు గిరగిర అంటే it's like festive, but yet there is this roots and earthy feeling. శ్వాసలో తీసుకుంటే there is passion, there is love, there is affection, there is hug into the whole song. సో అది ఆ ఎమోషన్స్ అర్థం చేసుకుని మ్యూజిక్ డైరెక్టర్స్ చెప్పింది పాడి అది ఒకసారి సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకుని ఓకే ఇలా ఫ్రేమ్ చేసుకుందామని ఆ గ్రాస్పింగ్ తొందరగా ఉండి చేస్తే I think the emotion will just fall in the right place at the right time. And ఇంకోటి హారిక గారు అండ్ యామిని గారు ఇద్దరికి క్వశ్చన్ బిఫోర్ వీ గో బ్యాక్ టు కొండపల్లం. చాలా వరకు క్వశ్చన్స్ ఉంటాయి. సింగింగ్ అనగానే లైట్ ఫ్రమ్ ఎస్పీబీ గారి దగ్గర నుంచి అన్ని క్వశ్చన్స్. ఆయన ఎస్పెషల్లీ ఇళయరాజా గారి సాంగ్స్ కావచ్చు, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఆ విషయంలో ఇంప్రవైజ్ చేస్తుంటారు, అని మధ్య మధ్యలో అంటుంటారు, అరే ఎంత బాగా చేశారు. దానికోసం మనం ఆ సాంగ్ని మళ్ళీ రిపీట్ మోడ్లో వింటూ ఉంటాం. సో అలా ఇంప్రవైజ్ చేసే ఛాన్స్ ఎప్పుడు మీకు వచ్చిందా? ఐ మీన్ ఈ ఎర్లీ స్టేజ్లో అది మీరు ఎలా చూస్తారా ఆ ఇంప్రవైజేషన్స్? ఇన్ సమ్ మూవీ ఐ రిమెంబర్ లాఫింగ్ అలా. I remember doing this subtle smile. కాకపోతే ప్రస్తుతం గుర్తులేదు ఏది అని. బట్ ఐ హ్యావ్ డన్ హియర్ అండ్ దేర్. ఆబ్వియస్లీ యూ టేక్ ఇన్స్పిరేషన్. నేను ఇలాంటి పాటలు ముందరే వెళ్తున్నానని తెలిస్తే ఫస్ట్ ఐ లిసన్ ఆఫ్ టు జానకి గారు. ఐ లిసన్ టు జానకమ్మ సాంగ్స్. ఒక 4-5 సాంగ్స్ తమిళ్లో తెలుగులో వింటే దగ్గర నుంచి అందరికీ పాడారు అసలు ఐ జస్ట్ డోంట్ నో ఏం చెప్పాలని. ద గ్రేట్ ఎస్పీబీ గారు, జానకమ్మ, చిత్ర గారు, సుశీల గారు, మై గాడ్ ఎంతమంది సింగర్స్. ఇప్పుడు క్యారెక్టర్ జానకమ్మ గారు చూస్తుంటే పాడతారు కదా, అసలు బాడీ మూవ్మెంట్ తెలీదు, మనం ఎలా మాట్లాడుతున్నామో అలానే పాడతారు ఆవిడ. అసలు బాడీ మూవ్మెంట్ ఇప్పుడు మనం పాడేటప్పుడు చెయ్యి ఊపడము ఏదో ఒకటి మనకు ఉంటుంది కదా, ఎమోషన్ ఇలాగ మూవ్ అవుతుంది కదా. కూర్చుంటారు, మాట్లాడుతున్నట్టు పాడతారు, ఇంత కూడా పోదు, మొత్తం ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ ఎమోషన్ మొత్తం క్యారీ అవుతుంది. You see her stage shows now, she'll just be like this. Ante. And even Lata Mangeshkar garu kuda I heard like tanu kuda anta ఎక్స్ప్రెషన్స్ ఏం లేకుండా ఆ పాడుతుంటే నిజంగా ఎవరో పైన దేవతలందరూ వచ్చి కూర్చొని వింటూ ఉంటారు అన్నట్టు ఉంటుంది. సార్ ఇన్స్పిరేషన్ అండి. అంటే అలా ఎలా పాడగలుగుతున్నారు, అలా ఎలా అవుట్పుట్ ఎలా వస్తుంది? సర్చ్ మొత్తం అదే ఉంటుంది. లైక్ లిటరలీ యూట్యూబ్ సర్చ్ మొత్తం వీళ్ళు ఎలా పాడుతున్నారు ఏంటి. న్యూ ఏజ్ సింగర్స్ మీరు అన్నట్టు మీలాంటి న్యూ ఏజ్ సింగర్స్ మీరు అందరూ కూడా పాడుతుంటే అలా తీసుకోవడం, వాళ్ళు పాడేటప్పుడు ఇలా బుక్ ఉంటుంది అంతే, అయిపోయిందా ఆ మ్యాజిక్ ఏంట్రా ఆ దీనిలో ఉండిపోతుంది. దట్స్ సీరియస్లీ. అండ్ కమింగ్ టు కొండపల్లం, సో శ్వాసలో అండ్ నీలో నాలో ఐ మీన్ ఇందాక వచ్చేటప్పుడు కూడా కార్లాదే విన్నాం. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్రస్ట్ మీ ఈ సాంగ్ ఇట్స్ గోయింగ్ టు బి లైక్, సో ఆ సాంగ్ పాడేటప్పుడు ఎలా అనిపించింది? ఆ సాంగ్ చెన్నై నుంచి వచ్చాను అండ్ సార్ పిలిచారు అండ్ it happened in a rainy evening in Hyderabad. Wow. The whole song process. So the rains actually helped me a little better. Actually Hyderabad rains.
యూ హ్యాడ్ టు బీ ఇన్ లవ్ టు సింగ్ దిస్ సాంగ్. ఎవరు చెప్పారండి రెయిన్ అప్పుడప్పుడు డిస్ట్రక్టివ్గా ఉంటుంది, అప్పుడప్పుడు రొమాంటిక్గా కూడా ఉంటుంది? రెయిన్ రొమాంటిక్? అవును, నేను లిటరల్గా నేను యాక్చువల్లీ ఆల్రెడీ నేను బాగా క్లౌడ్స్ అవన్నీ గేజ్ చేస్తూ ఉంటాను ఎప్పుడు, లైక్ లిటరలీ ఇంటూ నేచర్ అ లాట్. సో దిస్ సాంగ్ ఇప్పుడు కీరవాణి గారు కాబట్టి సరిగ్గా విని సరిగ్గా ఆయన చెప్పేది కరెక్ట్గా పాడేస్తే చాలు అని నాకు బికాస్ ఆయన పాటలో ఆయన లిరిక్స్ కూడా రాశారు ఈ పాట. అండ్ ఐఎమ్ లైక్ ఐ డోంట్ నో, ఇన్ హిస్ సౌండ్ ట్రాక్ సింగింగ్ హిస్ లిరిక్స్ ఇన్ హిస్ మ్యూజిక్ నాకు ఇప్పుడు ఏదో పెద్ద విషయం చేసినట్టు ఐ రియలీ ఫీల్ దట్. అండ్ బికాస్ నాకు కీరవాణి గారు చిన్నప్పటి నుంచి దేర్ ఇస్ వన్ స్మాల్ ఇన్సిడెంట్ దట్ ఐ రియలీ వాంట్ టు షేర్. నేను పుట్టపర్తిలో చదివేటప్పుడు ఐ డోంట్ నో మై ప్రిన్సిపల్ ఇస్ వాచింగ్ దిస్, బట్ అక్కడ ఏంటంటే వీఆర్ నాట్ సపోజ్ టు లిసన్ టు ఫిల్మ్ సాంగ్స్ అక్కడ. యా, సో నేను ఐ థింక్ 7th or 8th స్టాండర్డ్లో ఉండేటప్పుడు జిస్మ్ రిలీజ్ అయింది. అండ్ అండ్ నేను హాలిడేస్కి వచ్చినప్పుడు మా అమ్మ అండ్ అన్న ఇద్దరు నాకు కెసెట్స్ కొనేవాళ్ళు. కొని నాకు అది హెడ్ ఫోన్స్లో అది వాక్మెన్లో వినేదాన్ని చాలా రెగ్యులర్. ఆ 2 months హాలిడేస్లో మొత్తం ఇండస్ట్రీలో ఏ పాటలన్నీ వచ్చాయో అది గ్రాస్ప్ చేసుకుని వెళ్ళిపోయేదాన్ని అక్కడ. అవును, ఆ 2 months హాలిడేస్లో అండ్ దసరాకి వచ్చేవాళ్ళం ఒక 10 days హాలిడేస్. సో లిటరలీ 2 months 10 days వాజ్ అవర్ హాలిడేస్ టు బీ విత్ అవర్ పేరెంట్స్ అండ్ ఆల్ దట్. ఐ యూస్ టు కమ్ టు చెన్నై ఓన్లీ డ్యూరింగ్ దట్ టైమ్. సో ఒకసారి వెళ్ళేటప్పుడు జిస్మ్ క్యాసెట్ తీసుకెళ్ళిపోయి నాకు అక్కడ నేను భజన్ గ్రూప్లో ఉండేదాన్ని కాబట్టి నా దగ్గర నాకు ఆల్రెడీ భజన్ గ్రూప్లో ఉండేదాన్ని కాబట్టి నా దగ్గర ఆల్రెడీ వాక్మ్యాన్ ఉండింది. ఐ ఆల్రెడీ హ్యాడ్ అ వాక్మ్యాన్. సో జిస్మ్ కెసెట్, దిల్సే, తాల్, ఈ ఫ్యూ క్యాసెట్స్ నేను తీసుకెళ్ళిపోయాను అంతే. ఇంకా హాఫ్ సారీ వేసుకునే వాళ్ళం, హాఫ్ సారీ కింద పెట్టుకుని ఇంకా వెళ్ళిపోయాను లోపలికి. మ్యాథ్స్లో ఎప్పుడంతా తక్కువ మార్క్స్ వచ్చేవో బాత్రూమ్కి వెళ్ళి ఇలా కూర్చొని జాదు హే నషా హే అది వినేదాన్ని. ఐ యూస్ టు లిసన్ టు దట్ సాంగ్ ఆన్ రిపీట్ అండ్ చలో తుమ్కో దట్ సాంగ్. దీస్ 2 songs వర్ మై థెరపీ దేర్ లిటరలీ. అంటే నాకు అమ్మ లేదు, నాన్న లేరు, అన్న లేడు అక్కడ. ఇట్ వాజ్ రియలీ లోన్లీ అండ్ దీస్ ఐ డోంట్ గెట్ ఇమోషనల్ బట్ దీస్ సాంగ్స్ యాక్చువల్లీ ఫిల్డ్ మీ అప్. అండ్ నాకు యాక్చువల్గా యాజ్ అ కిడ్ ఐ న్యూ అట్ సమ్ పాయింట్ ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ పుట్టపర్తి ఆల్వేస్ థాట్ దట్ నేను ఇప్పుడు స్కూల్ 12th standard ఫినిష్ చేసి బయటికి వెళ్ళిన వెంటనే ఇట్స్ గోయింగ్ టు బి మ్యూజిక్ ఫర్ మీ అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు కూడా హాస్టల్ గ్రూప్లో ఫ్రెండ్స్ వస్తున్నాయి, వెన్ ఆర్ యూ గోయింగ్ టు స్టార్ట్, వెన్ ఆర్ యూ గోయింగ్, బికాస్ నేను కార్పొరేట్లో కొంచెం క్యాట్ మ్యాట్ జీ మ్యాట్ అవన్నీ రాసి, క్యాట్ మ్యాట్ బ్యాట్ కాదండి, మీ చేతిలో మైక్ ఉండాలి, అవన్నీ రాసి మేనేజ్మెంట్ చదువుకుని కార్పొరేట్లో వర్క్ చేసి అందరూ మెసేజ్ చేసేవాళ్ళు, వై ఆర్ యూ డూయింగ్ దిస్ యూఆర్ నాట్, అసలు కాదే అని ఎప్పుడు చెప్పేవాళ్ళు. కాకపోతే ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు మేక్ దట్ కాల్. మా అన్న ఎస్ చెప్పడం అనేది నాకు చాలా ముఖ్యం. అంటే ఐ రెస్పెక్ట్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిస్ జర్నీ, ఐ రెస్పెక్ట్ వాట్ ఈస్ డన్ టు మీ ఫర్ మీ అండ్ మై మదర్. నాకు చాలా చాలా రెస్పెక్ట్. అండ్ నేను పెద్ద ఫ్యాన్ ఫస్ట్ వాడికి ఇంట్లో, అసలు అలా అంటే ఇట్స్ నాట్ దట్ వాడికంటే నేను ఇంట్లో పిల్లని కాబట్టి నేను అలా పిలుస్తాను. నేను బిగ్గెస్ట్ ఫ్యాన్. నేను ఒక పాయింట్లో నేను రిజెక్షన్స్ ఎక్కువ ఫేస్ చేశాను ఒక పాయింట్లో. అప్పుడు బ్రూస్లీ రిలీజ్ అయింది. సో ఐ యూస్ టు లిసన్ ఎవ్రీ టైమ్, ఇంకో సింగర్ అండి అలా చెప్పే ఇన్నోరు సింగర్ అది మరి యునో దే యూస్ టు టెల్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు ఆల్సో. ఐ యూస్ టు నాట్ గెట్ అ కాల్ బ్యాక్. ఐ యూస్ టు గో ఇన్ టు ద కార్ అండ్ బ్లాస్ట్ మెగామీటర్, బ్రూస్లీలో అన్ని పాటలు లిటరల్లీ సౌండ్. అంటే జెర్సీ సినిమాలో నాని గారు రైల్వే స్టేషన్ చేస్తారే అలాగనమాట, దానికంటే 10x. ఎనీవేస్ మీరైతే ఈ సాంగ్తో చెప్తున్నాను, కొండపొలంలో ఈ సాంగ్తో మాత్రం యూ హ్యావ్ అరైవ్డ్ ఫైనలీ. సో అండ్ హారిక గారు ఆల్రెడీ ఆచార్యలో దుమ్ము లేపేశారు ఆ సాంగ్, అండ్ ఈ సినిమాలో కూడా మీ సాంగ్ గురించి. దారులు 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 ఫస్ట్ సాంగ్ చాలా స్పెషల్ సాంగ్ నాకు ఇది. ఎందుకంటే కీరవాణి గారి కంపోజిషన్లో దిస్ ఇస్ ద ఫస్ట్ సాంగ్ దట్ గాట్ రిలీజ్డ్. ఆయన కంపోజిషన్లో నేను పాడడం ఇదే ఫస్ట్ సాంగ్.
అండ్ అది దాట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. కీరవాణి గారి అసలు ఆయన he's a mentor, he's a guidance, he's like guardian angel. Legends of music. Yeah, he's a legend. And ఆయనతో అసోసియేషన్ ఆయన టీంలో పాడడం కానీ it's like I feel so blessed and lucky. అలాంటిది ఆయన కంపోజిషన్లో వచ్చిన ఫస్ట్ సాంగ్ ఇట్స్ క్వైట్ క్లోజ్ టు మై హార్ట్. అండ్ అది ఒకటి అయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు ఈ లిరిక్స్. నాకు ఆయన ఐ డోంట్ నో, నాకు ఆయన అంటే చాలా చాలా ఇష్టం. మా అందరికి వి జస్ట్ లవ్ హిమ్. ఐ మీన్ వాళ్ళందరూ లైబ్రరీస్, ఎన్సైక్లోపీడియాస్ ఆఫ్ మనకి డిక్షనరీ, తెలుగు డిక్షనరీస్ వాళ్ళ. దే జస్ట్ ఆర్ట్. ఐ లవ్, అడ్మైర్, అడోర్, వాట్ నాట్. ఆయన అంటే చాలా చాలా పిచ్చి నాకు. ఎందుకంటే ఆయనతోటి ఐ షేర్ అ వెరీ స్పెషల్ బాండ్. ఆయనకి నేను తెలియకపోవచ్చు, బట్ నా వైపు నుంచి హీఈస్ ఆల్వేస్ ఇన్ మై ప్రేయర్స్. హీఈస్ ఆల్వేస్ దేర్. ఎందుకంటే తెలుగు సాంగ్కి పరిచయం అయినప్పుడు కానీ, ఒక తెలుగు స్టేజ్కి పరిచయం అయినప్పుడు కానీ, ఒక పాట దాని రచన, దాని లిరిక్ ఒక వాల్యూ నాకు తెలిసింది బికాస్ ఆఫ్ హిమ్, బికాస్ ఆఫ్ హిస్ సాంగ్. సో ద వెరీ ఫస్ట్ సాంగ్ విచ్ ఎన్లైటెండ్ మీ అని చెప్పొచ్చు. వెరీ ఫస్ట్ సాంగ్, ఒక సాంగ్లో లిరిక్ అనేది ఆ సాంగ్ యొక్క చిరునామా అని చెప్పేది ఆయన వల్ల తెలిసింది నాకు. ఆయన పాట వల్ల నాకు మారింది నా మైండ్ సెట్, నా పర్స్పెక్టివ్, నా విజన్. సో ఆయన అంటే నాకు పిచ్చి నిజంగా. ఆయన స్టేజ్ మీద ఉంటే అలా చూస్తూ నేను ఇలా ఎమోషనల్ అయిపోతాను. అలాంటిది ఆయన రాసిన పాట, ఒరిజినల్ సాంగ్ నేను పాడానా అని నాకు నేను డైజెస్ట్ చేసుకోవడానికి ఇట్ టుక్ మీ 2-3 days. అసలు రిలీజ్ అయిన తర్వాత నాకు నిజంగా సీతారామ శాస్త్రి గారు రాశారు, కీరవాణి గారు, 2 dreams నాకు in one song. It's a big thing for me. ఇంకేంకా. And so it's very special to me. ట్రస్ట్ మీ, ఈ పర్టికులర్ కొండపొలం అనే సినిమా, కొండపొలం అంటే యాక్చువల్లీ ఒక కష్టం. అంటే గొర్రెల కాపర్లు వాళ్ళు అంటే వాటికి గ్రాసం దొరకకపోతే దాదాపు ఒక అడవుల్లో, నల్లమల అడవుల్లోకి వెళ్ళిపోతారు. ఆ కాన్సెప్ట్ బేస్గా క్రిష్ గారు ఎంతో కష్టపడి, వైష్ణవ్ తేజ్ గారు అండ్ ఆఫ్ కోర్స్ కీరవాణి గారు, వండర్ఫుల్ మ్యూజిక్, రకుల్ గారు తీసినటువంటి ఈ సినిమాలో అంత కష్టం ఉంది కాబట్టి మీరు కూడా చాలా కష్టపడి మా అందరికీ ఎంతో ఇష్టపడేలాగా మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఆఫ్ కోర్స్ చాలా బాగా పాడారు, గుండెలకు చాలా దగ్గరగా అయ్యారు. ఇది పాట రికార్డ్ చేసేటప్పుడు కీరవాణి గారు, క్రిష్ గారు దేవర్ దేర్ ఉండి, దగ్గర ఉండి సినిమాలో ఎమోషన్ ఏంటి, స్టోరీ బిహైండ్ దట్ సాంగ్, ఆ సాంగ్ వచ్చే సిచ్యువేషన్ ఏంటి, దాని వెనకాల ఉన్న ఎమోషన్ ఏంటి, సో ఏం కావాలి అన్నది దగ్గరుండి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క సీన్ లోను వాట్ అ వండర్ఫుల్ పర్సన్ హీ ఈస్. హిస్ విజన్, హిస్ ఆయన చెప్పే విధానం, కాన్సెప్ట్, ఆయన ఐటరేషన్, ఆయన ద వే హీ ఆర్టిక్యులేట్స్ అండ్ టెల్స్ యూ ఏంటి కావాలి ఎగ్జాక్ట్ గా. హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్. హీ ఆల్సో నోస్ వాట్ వీ కెన్ డూ ఈవెన్ బిఫోర్ వీ నో వాట్ వీ కెన్ డూ. మేము చేయగలమా లేదని మాకు తెలియకంటే ముందరే ఆయనకి తెలుసు, కీరవాణి గారికి తెలుసు వాట్ వీ కెన్ డూ అన్నది. వీళ్ళిద్దరూ లిటరలీ నాకు తెలియదు దట్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్, సో మెనీ ఫ్రెండ్స్, వెల్ విషర్స్, యునో ఈ స్కేల్లో నువ్వు పాడుతున్నావు, ఓకే వెరీ నైస్, దిస్ ఇస్ నైస్, ఇట్స్ ఫ్లోయింగ్ నైస్లీ, బికాస్ నాకే తెలియలేదు. సో కీరవాణి గారు, క్రిష్ గారు దగ్గరుండి సిచ్యువేషన్ చెప్పి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి మేడ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్. అండ్ ద ఫ్యాక్ట్ దట్ యూ కెన్ డూ, అంటే కీరవాణి గారు అయితే లిరిక్స్, నేను సార్ చెప్తున్నారు లిరిక్స్ అలా బాగా పాడు అని చెప్పి అని నేను లిరిక్స్ రాసుకోవడం, నిజంగా పాట బయటికి వచ్చిన వెంటనే అసలు యూ ఇమ్మీడియట్లీ రెమినిసెన్స్, అంటే యూ ఇమ్మీడియట్లీ థింక్ ఆఫ్ వాట్ హ్యాపెన్ దట్ డే కదా హరిక. అసలు వీ ఆల్వేస్ థింక్ లైక్ దట్. సూపర్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ అ క్లోజింగ్ నోట్, కొన్ని పాటలు మనం వింటాం, కొన్ని పాటలు మనం విన్న తర్వాత ఆ పాట బాగా ఫేమస్ అయిపోయి ఆల్రెడీ మన మైండ్లో ఉన్న తర్వాత పాడిన వాళ్ళు వీళ్ళు అని తెలిస్తే వావ్ ఎంత బాగా పాడింది ఈ అమ్మాయి ఫ్యూచర్ ఉంటుంది, మామూలు ఉండదు అనుకునే రేంజ్లో ఉంది. మీ ఇద్దరు కూడా అంతే బాగా పాడారు. గాడ్ బ్లెస్ బోత్ ఆఫ్ యూ. అండ్ కొండపొలం ఇస్ అ వెరీ ఎమోషనల్ జర్నీ. నా రీల్ 1 నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి వీ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ప్రతి ఒక్క అంటే బిట్స్ అండ్ పీసెస్లో చూస్తే ప్రతి సీన్, అది సీన్ ఎలా ఉండింది, మ్యూజిక్ ఎలా ఉండింది, ఎలా ఎలివేట్ అయింది. అండ్ అలాగా నాకు ఫస్ట్ టైం ఇలా ఒక మూవీని ఫస్ట్ రీల్ నుంచి లాస్ట్ రీల్ వరకు చూసి మ్యూజిక్, వితౌట్ మ్యూజిక్ అండ్ విత్ మ్యూజిక్ చేయడం, ఆ డిఫరెన్స్, ఆ విజన్ ఎలా ఉంటుంది,
legendaries are like they are for reason they are legendaries and అనిపించింది. See that? And కొండపొలం excitement of course ఎందుకంటే డ్రీమ్ టీమ్ తో వర్క్ చేశారు. కొండపొలం I'm just trying to it's an emotion it's an emotion for me. ఇవన్నీ మనం సక్సెస్ అయిన తర్వాత 100% మాట్లాడదు బికాస్ షార్ట్ బ్లాక్ బస్టర్. It's a short blockbuster. Yes. ఇవన్నీ కూడా మీరు స్టేజ్ మీద పాడేటప్పుడు ఇవన్నీ మళ్ళీ మీరు చెప్పాలి. But since మేము పాడేటప్పుడు కొన్ని సీన్స్ చూసినప్పుడు we got so excited we can't reveal but చాలా కష్టపడ్డారు సినిమా. అండ్ ఆఫ్ కోర్స్ అంతే ఇదిగా మ్యూజిక్ కూడా ఉంది. జస్ట్ రీక్రియేటెడ్ మ్యాజిక్ అంటారు కదా, మ్యాజిక్ క్రియేట్ చేశారు. స్కోర్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి సీన్ చూస్తూ మ్యూజిక్ ఎలా చేశారు కీరవాణి గారు, వీ హ్యావ్ విట్నెస్డ్ ద మ్యాజిక్. అండ్ క్రిష్ గారు చేసేటప్పుడు వీ హ్యావ్ విట్నెస్డ్ ఇట్ లైక్ ఆయన విజన్ ఇలా ఉంటుందా వావ్ అని చెప్పి. క్రిష్ గారు ఆర్టికులేషన్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ అండ్ హ్యూజ్ ఫ్యాన్ ఆల్రెడీ ఫర్ హిస్ ఎస్థెటిక్స్ అండ్ ఆర్టికులేషన్. అండ్ సెకండ్లీ ఈ మూవీలో 2 పాటలు, వన్ విత్ కైలాష్ కేర్ అండ్ వన్ విత్ రోహిత్, అండ్ అ గుడ్ పార్ట్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. చాలా సోలోస్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఐ రియలీ కాంట్ వెయిట్ ఫర్ ద we're all waiting. నిజంగా కొండపొలం వెరీ స్పెషల్. థియేటర్లో చూసిన తర్వాత నిజంగా ఆ మ్యాజిక్ ని, ఆ మ్యూజికల్ మ్యాజిక్ ని మీరు కూడా రిలీవ్ చేయండి. అండ్ ఆఫ్ కోర్స్ మా అందరికీ కూడా మీరు ఎంత బాగా నచ్చేసారు, చాలా బాగా పాడారు. దారులు అండ్ ఎత్తు తల ఎత్తు 2 songs. Yes. So one దారులు with him కీరవాణి గారు itself పాడాను. అండ్ ఎత్తు తల ఎత్తు శ్రీ సౌమ్యక్క, నేను అండ్ కీరవాణి గారు ముగ్గురిని పాడాము అనమాట. ఈ 2 సీతారామ శాస్త్రి గారు పాటలు. సూపర్. సీతారామ శాస్త్రి గారు పాడారు. అండ్ ఐ వాజ్ లైక్ ఎంత బాగున్నాయండి సాంగ్స్ వింటుంటే. అండ్ మూవీలో ఐ కాంట్ వెయిట్ టు విట్నెస్ ఇన్ థియేటర్స్. ఫస్ట్ డే ఫస్ట్ షో అందరూ చూద్దాం కొండపొలం. అండ్ ఆఫ్ కోర్స్ ఫర్ హారిక, యామిని గారు, అండ్ ఆఫ్ కోర్స్ వైష్ణవ్ తేజ్ గారు, రకుల్ గారు, క్రిష్ గారు, ఆఫ్ కోర్స్ లెజెండరీ బ్యూటిఫుల్ మూవీ అండి. రియలిస్టిక్ కాన్సెప్ట్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని కూడా జత చేసి ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ ఆన్ ద కార్డ్స్. సో రియల్, సో ప్యూర్, లైక్ ద లైఫ్స్ లైక్ an art. You can see painting of beautiful MFs and posters and ఇవి చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా, వెరీ ప్యూర్ రియల్ స్టోరీ అసలు. Fantastic. So let's go watch it in theaters అందరూ కూడా. And of course encourage Harika as well as Yamini. Lovely talking to both of you. Thank you so Thank much. you so much. Singers, lovely. And thank you so much for coming to iDream. Thank you. Hi, this is Yamini Ghantasala. Please like and subscribe to iDream. Hi, this is Harika Narayan. Please like and subscribe to iDream. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజాని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.